దేవుని నామానికి వందనాలండి. మరి మనం జీవిస్తున్నామంటే వెలుగుగా ఉండి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆయన సర్వంగా కవసాన్ని ధరించుకొని మరి మన జీవితాల్లో ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే సర్వంగా కవసాన్ని ధరించుకుంటామో, ఆయన ఆత్మతో అభిషేకింపబడతామో, మన కుడి చేతిలో ఆయన యొక్క వాక్యం ఉంటుంది, ఎడమ చేతిలో ఆయన యొక్క సర్వంగ కవసం ఉంటుంది. మరి యుద్ధానికి వెళ్ళిన వారు ఆ యొక్క డాలును ధరించుకుంటారు కదా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ డాలును ధరించుకుని వెళ్తేనే వాళ్ళకి బలము, శక్తి. అలాగే మనము కూడా యేసు ప్రభువుని ధరించుకొని ఆయన వాక్యతో నింపబడి ఆయన వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని మనము ఈ లోక యాత్రలో సాగినప్పుడు అపవాది యొక్క తతంత్రాల నుండి వాడేసే ప్రతి అగ్ని బాణము నుండి తప్పింపబడి ఎదిరించి మనము దేవుని వారసులముగా మరి జీవించగలుగుతాము. అలాంటి సర్వంగ కవచము వాక్యం అనే సర్వంగ కవచనాన్ని మనము యొక్క మరి గట్టిగా కట్టుకొని ఈ లోక యాత్రలో నడిచినప్పుడు ఏ అపవాది తతంత్రానికి లోపడక మరి యొక్క నీకు విరోధముగా రూపబడిన ఏ ఆయుధము కూడా వర్దెలదు. ఎందుకనగా ఆయన వాక్యం అనే దట్టి మనం కట్టుకుని మరి ముందుకు నడుస్తాము కాబట్టి ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. అలాంటి కృప నీకు నాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్నా మనిషి గురించి మీరందరూ ప్రార్థన చేయండి. ఆమేన్.